అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పరాభవములు కొంచెం కలుగుతాయని దాని అర్థం. పరాభవము అంటే అవమానము, అసౌకర్యం అనేటువంటి అర్థములు ఉన్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు కొంత పరాభవములు, అసౌకర్యములు వంటివి కలిగేటువంటి పరిస్థితి ఉందని ఈ సంవత్సరం యొక్క నామము యొక్క అర్థం మనకి తెలియజేస్తుంది. అయితే చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి గురువారం రావడం, బృహస్పతి అధిపతి అవడం, గురు అధిపతి అవడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం ధర్మబద్ధంగా పాలకులు ఉండడం, ప్రజలలో భగవంతుడి మీద నమ్మకం పెరగడం, భక్తి మార్గం వైపు ప్రజలు వెళ్ళడం, అలాగే ఆలయాలన్నీ కూడా భగవత్ నామస్మరణతో ప్రజలతో జనాలతో కలకల్లాడుతూ ఉండడం, టూరిజం వంటి రంగాలకి కలిసి రావడం, పుణ్య నదీ ప్రాంతాలన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతూ ఉండడం వంటివి మనం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చూడవచ్చు. శ్రీ పరాభవ నామ సంవత్సరం భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి విజయాలు, శుభ ఫలితాలు తెచ్చేటువంటి విధంగా ఉన్నది. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థము పరాభవంగా ఉన్నప్పటికీ గురువారం ఉగాది అవడం, రాజు బృహస్పతి అవడం చేత ఈ సంవత్సరం శుభాలు చేకూర్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. అలాగే నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు ఉండడం చేత శుభాధిపత్యం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మనకి అధికంగా ఉందని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.